చిన్నప్పుడు ఇలా చూసామండి ఒంటరిగా ఉండే కోతుల ఒకటి అంతే, ఒకటి రెండు కూడా చూసేవాళ్ళం కాదు. కానీ ఇది గుంపులో ఉండే కోతే అండి, కానీ ఒంటరిగా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇది తెలివైంది కాబట్టి. ఎందుకు తెలివైంది అంటే గుంపు మొత్తం కలిసి డిసైడ్ చేసాయి దీన్ని తెలివైన కోతి అని డిసైడ్ చేసి ఇక్కడ పంపించాయన్నమాట. మిగతా గుంపు మొత్తం ఎక్కడో ఉండుంటుంది. ఎందుకు పంపించాయంటే అక్కడ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఫుడ్ ఉండకపోతే ఏంటి పరిస్థితి, అంత తెలివిగా ఆలోచిస్తాయండి కోతులు. అలా ఇవేం చేస్తాయంటే ఒక తెలివైన కోతిని ఒంటరిగా ఉండి మళ్ళీ వాటిని చేరుకోగలిగే కోతిని, ట్రాకింగ్ అవి కావాలి కదా వీటికి, అలాంటి కోతిని మాత్రమే పంపిస్తాయండి. ఇలా అవి రాని సైడ్ పంపించి ఫుడ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఈ కోతి వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పాలండి. ఈ కోతి మళ్ళీ అక్కడ చెప్పాలి. ఈవినింగ్ వరకు పర్మిషన్ ఉంటుంది ఈ కోతికి. అలా వెళ్ళి చెప్పాలి. చెప్పలేదంటే దీనికి మాత్రం మామూలుగా ఉండదు, గుంపులో కలవనివ్వు. కోర్స్ అవి ప్యాక్గా ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా వెళ్ళి వాటికి చెప్తుంది. ఈవినింగ్ వరకు వెళ్ళిపోతుందండి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి వాటిలో జాయిన్ అవుతుంది. ఫుడ్ ఉంటే ఫుడ్ ఉందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. నేను ఇలా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఒంటరిగా ఒక కోతి వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత ఒక్కోసారి ఫుడ్ దొరకకపోతే ఇలా పంపిస్తే ఈ కోతి వచ్చిన తర్వాత ఒంటరిగా ఒక కోతి వస్తే అవి ఖచ్చితంగా వస్తాయండి.